చాగలవాడి ఎత్తిపోతల పథకమే కాదు, పుష్కర ఎత్తిపోతల పథకమే కాదు, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిందే కాదు, అలాగే చాగలవాడికి సంబంధించి కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ శ్రీ వారాహి దీక్షా పీఠంలో శ్రీ శ్రీ పవనానంద స్వామీజీ నేతృత్వంలో అమావాస్య రోజున అమ్మవారికి ప్రదోష కాలార్చన, కుంకుమార్చన, చక్రార్చన, విశేష ద్రవ్యాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ భక్తులకు గో విశిష్టతను తెలియజేసి భక్తుల చైతన్య రథయాత్ర, శ్రీరామనామ సంకీర్తన, లక్ష హనుమ చాలీసా పారాయణ వంటి లోక కళ్యాణార్థ కార్యక్రమాలు చేశారు. శ్రీ వారాహి దీక్షాపీఠమునందు త్వరలో శ్రీ అన్నవర మహాపుణ్యక్షేత్రంలో శ్రీరామనామ సంకీర్తన మరియు లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమం మహాక్రతువు త్వరలో శ్రీ 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 పూజ్య గురుదేవులు పవనానంద స్వామి వారి ఆధ్వర్యంలో ప్రారంభించబడుచున్నవి. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ మహాయజ్ఞంలో పాల్గొని శ్రీరామ అనుగ్రహములకు పాత్రలు కాగలని విన్నపము. శ్రీ వారాహి దీక్షాపీఠ స్థాపిత శ్రీ పవనానంద స్వామి వారు ఎంతో సత్సంకల్పంతో చక్కగా వారాహి మాత యొక్క అనుగ్రహంతో ఆ యొక్క స్వామీజీ జనులందరూ కూడా లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ చక్కగా ధర్మస్థాపనకి, గో సంరక్షణార్థం, వేద సంరక్షణార్థం చేస్తున్నటువంటి ధర్మ కార్యక్రమాల్లో భాగంగా చక్కగా ఎంతో విశేషమైనటువంటి పునర్వసు నక్షత్ర రామ కళ్యాణము, శ్రవణ నక్షత్ర వెంకటేశ్వర కళ్యాణము, ఆర్ద్ర నక్షత్ర పరమేశ్వర కళ్యాణము, అదేవిధంగా